శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీసు, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 2 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి 9:03 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:58 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనుకూల ఫలితాలు పెరగాలి, ప్రతికూల ఫలితాలు తగ్గాలి అంటే ఉదయం 8:58 వరకు, అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు తమలపాకు దగ్గరించుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. ఉదయం 8:58 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఆదివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఇది మంచి యోగమే. కాబట్టి ఉదయం 8:58 తర్వాత పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. ఇంకా కష్టమైన పని ఉంటే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని వెళ్ళండి. వర్ధమాన యోగం వల్ల శివానుగ్రహం బ్రహ్మాండంగా కలిగి కష్టసాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ వ్యవహారాలు, అధికారులతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది.
అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు వ్యతిరేక ఫలితాలు పొందుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:58 వరకు ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము, సీమంతం, చెవులు గుట్టించడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. అంటే బండి కానీ, కారు కానీ కొనటానికి, వాటికి అడ్వాన్సులు ఇవ్వడానికి ఉదయం 8:58 బలం బాగుంది. అలాగే కొత్తగా కొన్న వెహికల్స్ మొదటిసారి ఉపయోగించుకోవటానికి, బండి కానీ, కారు కానీ కొన్న వాళ్ళు ఫస్ట్ టైము డ్రైవింగ్కి తీసుకువెళ్ళటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి ఉత్తరాభాద్ర మంచిది. శంకుస్థాపన, గృహప్రవేశం కార్యక్రమాలకు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 8:58 లోపు ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:58 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఈ రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఇంకొన్ని పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇవన్నీ చేసుకోవచ్చు. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన దస్తావేజులు రాసుకోవడానికి రేవతి నక్షత్రం మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ తీసుకోవడానికి రేవతి నక్షత్రం మంచిది. అలాగే వెహికల్స్ కొనటానికి, మొదటిసారి కొన్న వెహికల్ని వినియోగించుకోవటానికి, వీటికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి మంచిది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీని మీరు అడిగి మరీ తీసుకోవటానికి, ఆ హక్కు పొందటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. ఎవరి దగ్గరైనా కొత్తగా జాబులో జాయిన్ అవ్వాలన్నా కూడా రేవతి నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉత్సాహ భంగం కనిపిస్తుంది. అంటే ఉత్సాహం కొద్దిగా తగ్గుతుంది, దాన్ని పెంచుకోవాలి. ప్రయత్న కార్య విఘ్నములు, ఏ పని ప్రారంభించినా కొద్దిగా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని ముందుకు వెళ్ళటం ద్వారా విఘ్నాల నుంచి బయటపడవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉంటాయి. అంటే శుభం ఎంత ఉంటుందో అశుభం కూడా అంతే ఉంటుంది. అశుభం వచ్చినప్పుడు కుంగిపోకుండా, శుభం వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అశుభం వస్తే మాత్రం ఇష్టదేవతను స్మరించుకుని ముందుకు వెళితే ఆ అశుభము, ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు, శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి, వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. గృహంలో శుభ కార్యక్రమాలు ఆడంబరంగా నిర్వహించగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సెటిల్మెంట్ పరంగా బాగుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం సింహరాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి వచ్చే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానం అభివృద్ధిలోకి రావడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మీ చిల్డ్రన్ జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా భయము ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు భయాన్ని ఆందోళనని పక్కన పెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే ధన నష్టం కొద్దిగా జరుగుతుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో విఘ్నాలు అధిగమించాలి. ప్రయాణాలకు కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. విఘ్న నాయకుడైనటువంటి గణపతిని స్మరించుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ధనుసు రాశి వాళ్ళ కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో ఆడంబరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం కనిపిస్తోంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి కొత్త కొత్త పథకాలను రచించుకుంటూ ఉండాలి. అలాగే మనస్తాపం కూడా కలుగుతూ ఉంటుంది. అకారణంగా వచ్చేటటువంటి మనస్తాపాలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీనరాశి వాళ్ళకి అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం ఖగాయ నమః అనే మంత్రం 11 సార్లు, ఓం భానవే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం ఖగాయ నమః, ఓం భానవే నమః. ఈ 2 మంత్రాలు చదువుకొని వెళ్ళినట్లయితే ఆదివారం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలకు అనుకూలం, లాయర్లను వైద్యులను కలుసుకోవడానికి అనుకూలం. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర చాలా మంచిది. రవిహోరలో అడ్వెంచరస్ పనులు చేయడానికి కూడా అనుకూలం. రవిహోరలో అధికారులను కలుసుకోవటానికి, చట్ట సంబంధమైన పనులు నిర్వహించడానికి కూడా చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.